వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం వక్రాహనం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. శ్రీ సాయి గణేశ్వర వరదలకు గురువు గారి
పురుషుడు గాంధీ తాత వీరుడు పురుషుడు గాంధీ తాత వీరుడు వాళ్ళ అమ్మ తల్లి వందనం వాళ్ళ అమ్మ తల్లి వందనం జై భర్త మాత వందనం దేశభక్తులు భగత్ వాళ్ళ అమ్మ తల్లి వందనం వాళ్ళ అమ్మ తల్లి వందనం జై భర్త మాత వందనం దమ్మపోతున్నా అతని మీద పడిపోతున్నావు ఏంట్రా మా అన్నయ్య మాతో మాట అంటే నువ్వు ఇక్కడ ఎవరిని ప్రార్థిస్తున్నావా ఇక్కడ మీ తాతను ప్రార్థించకూడదు భర్త మాతను ప్రార్థించాలి అమ్మా భర్త మాత్రం ప్రార్థించాలి ఇక మా తాతను ప్రార్థించాలి ఇక్కడ మీ తాతను ప్రార్థించకూడదు ఎవరిని ప్రార్థించాలి భర్త మాతను ప్రార్థించాలి తాత గారిని మీ మాత 3 సార్లు పడిందా ముగ్గులకు పడిందా 3 సార్లు పట్టడం ఏంటి ముక్కులను పట్టడం ఏంటి ఎందుకు ప్రార్థించకూడదు ఎందుకు ఎవరు మీ తాత నాకు ఎంత తాత ఉన్నారు హలో కుర్రాలు వీళ్ళ అమ్మకి 2 మొగులండి వీళ్ళ అమ్మకి 2 మొగులు అయ్యమ్మకి 6 మొగులు వీళ్ళ అమ్మకి 10 మంది మొగులు బాబు మైసెట్ వాడారు పనిచేయండి చూడండి వీళ్ళ అమ్మమ్మకి 20 మంది మొగులు అమ్మకి 50 మంది మొగులు ఏంటో రెచ్చిపోతున్నావు ఏంటి 100 మంది మొగులు చేసి కింద దిగిపోతావు నీకే కాదు అమ్మాయికి కాదు నాకే కాదు ఈ సభలో కూర్చున్న అందరికీ కూడా 2 రోజులు ఉంటారు హలో ఈ సభలో కూర్చున్న అందరికి 2 తాతలే అలా కుర్రలు మీకు 2 తాతలేనా అడుగు మీకు 2 తాతలేనా ఒరే ఒరే హలో రెడ్ బని వేసుకుంది కదా కుర్రోడు ఆ కుర్రోడు అంటున్నాడు నాకు 5 తాతలు అంటున్నారా వాళ్ళ అమ్మమ్మకి ఎంత ఉందో ఎందుకో 5 పెళ్లిని చేసుకోవడానికి ఓపిక 5 పెళ్లిని కోరిక ఒరే ఎందుకు ఎవరు మీ తాత అమ్మా ఒకటి అమ్మమ్మ 3 తాత 2 అయ్యమ్మ తాత ముచ్చటగా 3వ తాత ఉన్నారు ఎవరు చేతుల కర్ర వెంటనే అతను ఎవరు అనుకున్నావు మహాత్మా గాంధీ బడి తాత నా కొడక ఏంటి రెచ్చిపోతున్నావేంటి ఏంట్రా పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ జాతి పిత నేషనల్ కంట్రీ ఆయన పెద్దమ్మాయి అవునవును అదిలా ప్రార్థించాను సరిగానమ్మాయి ముందుగా అన్నయ్య ఎవరిని ప్రార్థించారు ముందుగా మా అన్నయ్య భర్త మాతను ప్రార్థించారు తమ్ముడు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావుతో నేను రాత్రులు ఏంటి లేకపోతే ఎంత ఫేస్బుక్ మీకు వచ్చింది చెప్పు చెప్పరా భూమి
పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం చరిత కన్న భాగ్యవదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి ముందుగా మీరు భారతదేశ పౌరులుగా భరతమాత ప్రార్థించారన్నమాట. నమస్కారం చేయడమే నాకు నమస్కారం. ఎందుకు వచ్చే చెప్తా శ్రీకాకుళం నుంచి ఊరు దేనికి వచ్చే కూడా నీకు తెలీదా? నాకేం తెలీదు. ఏం తెలుసు? ముఖ్యంగా రెండు పదాలు వచ్చాం. ఏంటది? ఒకటి బొక్కడం. హలో, బొక్కడం అంటే బాగుంది, ఎక్కినంత ఎక్స్పీరియన్స్ లేదు. ఏమైంది? బ్యాటరీ డౌన్ అయిపోయి. డౌన్ అవ్వలేదు. హలో, ఎంత ఛార్జింగ్ పెట్టా, ఇక్కడ బ్యాటరీ మాత్రం కాయదు. అదే కానీ అలా అదిగా కుర్రోడికి పెట్టావనుకో ఫుల్ ఛార్జింగ్ ఎక్కిపోతురా బాపు. ఆ కుర్రోడికి చూడు, అబ్బాయి చూడు, ఏమన్నాడు, కత్తిలాగా ఉన్నాడు రా బాబు. వైట్ షర్ట్, వైట్ టీషర్ట్ తమ్ముడు పెట్టగానే ఎక్కిపోద్ది ఛార్జింగ్. అలాంటి కుర్రోడికి పెట్టాలరా ఛార్జింగ్. ఛార్జింగ్ పెడతావు మల్లేసు బావా, మల్లేసు బావా. అబ్బా బాబు బాబు తమ్ముడు, మీకు ఛార్జింగ్ పెట్టడం చెప్పినారు కదా, మరి ఛార్జింగ్ ఉండాలి కదా, ఛార్జింగ్ పెట్ట ఉండాలి కదా. ఛార్జింగ్ ఉండాలంటావేట్రా? ఆ పిల్లలు కూడా తెలుసురే బాబు. మా దగ్గర 2 కప్ప ఛార్జర్లు ఉన్నాయి. 2 కప్ప ఛార్జర్లు ఉన్నాయి, ఎవరైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అయినా మల్లేశ్వరరావు, ఇక్కడ 2 కప్ప ఛార్జర్లు ఉన్నాయి, మీ ఇష్టమే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బావా, సొంత బావా. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఓహో, నువ్వే నేటి. అబ్బాయి, ఎవరు కొడితే దిమ్మ తిరుగుతుందో ఆడే పండుగడు మా బావ. ఈ పాపయ్య పాలెం అంటే వాళ్ళకి ఈ పాత కాదు, 2018లో ఆడాం ఇదే స్టేజ్ ఇక్కడే. పాపయ్య పాలెం మండలం ఇక్కడే కాకుండా కొట్టిపాలెం ఆడాం. అలాగే ఎక్కడ దిమ్మన్న ఇది సంతపాలెం, మామిడిపాలెం. ఆ మామిడిపాలెం 3 సార్లు, సంతపాలెం 3 సార్లు, ఇక్కడ 2 సార్లు, కొండపాలెం ఒకసారి, కాపుచిన వాలిపాలెం 4 సార్లు. అమ్మా అచేత ఈ పాపి వాళ్ళ కుర్రోడు మంచిగా కూడా జాగ్రత్త చెప్పు. అదే కానీ ఆ కుర్రోడు పెట్టే ఫుల్ ఛార్జింగ్ ఎక్కిపోద్ది. ఏముంది ఏముంది నీ దగ్గర? ఓల్డ్ ఈజ్ గోల్డ్. తమ్ముడు చెప్పారా? చెప్పేస్తున్నా. నా దగ్గర ఒక తొంభై గుండె 2 గుళ్ళు ఉన్నాయి. హలో కుర్రోళ్ళు, ఈ దగ్గర తుపాకి ఉంది, 2 గుళ్ళు కూడా ఉన్నాయి. ఒకవేళ పేల్చాలనుకున్నా అనుకో చూస్తామంటది. అది చుట్టూ చూస్తామందా పేలుతుంది. అర్థమైందా? సరే కదమ్మా. సరే, ఇది చూసుకుంటూ బుస్బుస్ ఆడుద్ది. బుస్బుస్మని పేలు వస్తువులు మా దగ్గర ఉన్నాయని అడుగుతున్నా. మేమిద్దరు అమ్మాయిలు వచ్చారా, 2 రోజులు 4 బాంబులు ఉన్నాయి. దేశం అంటూ దేశాలు వేసిపోతాయి. తమ్ముళ్ళు 2 రోజులు 4 కడబంబులు వచ్చాయి. అమ్మ పాపి పాలలో బాంబులు కట్టి కాల్చాలి. ఎందుకంటే చాలా కాలకి రాలేదు కాబట్టి పచ్చి ఆడుతున్నాం, మధ్యంతో ఇదే ఆడతాం. అంటే అవసరం తర్వాత ఆడుతున్నాం కాబట్టి గట్టిగా బాంబులు కాల్చాలి. ఇటీవల హైదరాబాద్ లో దివసంలో సైకిల్ బాంబు వేరే పవర్ఫుల్ బాంబులు, అవి వేస్తే పేల బాంబులు, ముట్టుకుంటే అంటుకునే బాంబులు. తమ్ముడు ముట్టుకుంటే అంటుకునే జాగ్రత్త మీరు కాస్తుంది. చెప్పడానికి వచ్చామయ్యా. మా పొరగతి గారి మన కమిటీ వారు 18,000 ఇస్తారు. 3 గంటల కాలం, అందులో 4 మా గురువు గారు 3
అంటే 1000. అవునా? 500. 250. ఎక్కడ వస్తాను మా తమ్ముళ్ళు అంటారు. మీ తమ్ముళ్ళు ఏంటన్నారు ఈ అమ్మాయికి అనే మూడు ఒకటి పెట్టుకోను. ఆహా. సెట్ అవుతాము. దేనికి 6 సెట్ అవ్వడం ఆహా అలాగే ఇదే మా తమ్ముడు అంటాడు. ఇదిగో ఏమన్నారు కూర్చోండి. ఆ బాబు ఏమన్నారు చెప్పు తమ్ముడు అంటాడు. ఆ, జనకొండ పనికిరాను. ఆహా బాగుంది చాలు. ఆ. లక్ష్మి ఇస్తే ఏయ్, లక్ష్మి ఇస్తే పావు గంట ఏంట్రా ఏం కావాలి? ఒరే ఒరే 250 పడతాయి. ఒరే పావు గంటకి అరగంటకి వచ్చేదాన్ని కనిపిస్తున్నానా ఇప్పుడు నైటే. ఏయ్, పావు గంట అయినా అరగంట ఎక్కి దిక్కి ఇచ్చేవలసింది కదా ఇప్పుడు పోగంటేనా అరగంటేనా గంటైనా 3 గంటైనా తెల్లవారులు మీ కుర్రోళ్ళు ఉండిపోయారు అనుకో ముడుకులు అయిపోయి ఎందుకు పనికిరారా ఎట్లా నీకు ఇచ్చారా? ఇచ్చేయాలి ఇచ్చేయాలి ఎట్లా మరి కదా? ఆహా. అక్కడ చెప్తాను. ఆహా ఇక్కడ చదువు. ఒరే నీ కిరాయి 50 రూపాయలు ఇస్తాను రా చాలమ్మా. అన్నయ్య మనోడు కిరాయి ఎంత ఇస్తా చెప్పనయ్య ఒరేయ్, నీ బుర్రకథకి 50 రూపాయలు ఇష్టం అంటుంది. నీ బుర్రకథ బాగుంటే మన వాళ్ళందుకు నచ్చితే నీకు 250 రూపాయలు చెల్లిస్తారా? నువ్వు బుర్రకథ చెప్పు. అదే కుదరదు. మా అన్నయ్య నమ్ము ఇక్కడ నమ్మను. నమ్ము పోనీ అతను నమ్ముతావా మా తమ్ముడు ఏయ్, నాకు తమ్ముడు అయితే నీకు బాగా వెలుగయ్యి బావా, ఏయ్ మా తమ్ముడు నమ్ము పోనీ మా బెదర్ చూడు మా చిన్న తమ్ముడు అర్థం కాదు. మా చిన్న తమ్ముడు రా బాబు పర్మనెంట్ తమ్ముడు బావా, ఏయ్. ఏయ్, మా తమ్ముడిని నమ్ము ఈ తమ్ముడిని నమ్ము నా తమ్ముడు పని పోనీ మా చెల్లిని జరగలే. ఏయ్ ఒరేయ్ మా చెల్లిని నమ్ము పోనీ మా గురువు గారు నమ్ముతావా గురువుగా నమ్ముతా. ఒరే నన్ను నమ్ముతావా నన్ను నమ్ము పోనీ మా గురువు గారిని గురువుగా నమ్ముతాను. ఎందుకని 550 ఇల్లు నాన్న పెట్టిందమ్మా. హలో ఆ పెట్టి ఎవరు కొనుక్కున్నావు నాది మా చెల్లిది నాది పెద్ద పెట్టి మా చెల్లిది చిన్న పెట్టి ఈవిడిది పెద్ద పెట్టి, ఆ, చిన్న పెట్టి. అవును గురువుగారు, ఎక్కడ నాకెందుకో? ఆ. తెల్లవారు అడిగినవి లేకపోతే ఎవరు కనుకో? అవునవును. గురువుగారు, బలం పెట్టి బాగుంది పెట్టాం. ఉమ్. అవునే. అలాగే అలాగే పెట్టి కాబట్టి అలాగే మనకి ఏం కావాలి? నీకేం కదలొచ్చు ఉప్పులు అప్పుడు